శివాయ. నీలకందరా దేవా దీనబాంధవా రారా నన్ను కావరా. నీలకందరా దేవా. ఈశ్వర పరమేశ్వర, సృష్టి అంతా నిండి ఉన్నవాడు, సృష్టి నీ రూపం, నీవే కాపాడాలి అందరు. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకోగానే వినయశీలుడు గురువు గారు మన విభూతి వెనకాల అనేక మంది వస్తున్నారు, మళ్ళీ ఏదో పాడుకుంటున్నాడు. ఈ విభూతి ఏదో చేస్తుంటాడు, చూద్దాం ఏం చేస్తున్నాడు. అక్కడ విభూతి ఒక పాట పాడుతున్నాడు. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే, పోతున్నవాడెవడు తిరిగిరాడు, పోనున్నవాడు నిజం తెలుసుకోడు, పోతున్నవాడెవడు తిరిగిరాడు, పోనున్నవాడు నిజం తెలుసుకోడు. వచ్చే పోయే ఈ యాత్రలు, వచ్చే పోయే ఈ యాత్రలు, ఏమున్నది జీవితమని ఎరుగలేక ఏడ్చుతుండు, పోతున్నవాడెవడు తిరిగిరాడు. ఇలా మాట విభూతి ఏంది ఆ పాట. గురువుగారు నేను అలా వస్తున్నాను. సరే నువ్వు అలానే వస్తానంటోలే చెప్పు. అలా వస్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడు. అనేక మంది ఆ వ్యక్తిని బంధువులంతా కూడా ఏడుస్తున్నారు, తీసుకుపోతున్నారు. సరే శవం అంటే మరణించిన వారు పుణ్యాత్ములు. ఇన్నోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. అక్కడ కొందరు మంచోడు పోయాడు అని కొందరు అంటారు, కొందరు దుర్మార్గుడు పాపిష్టుడు పోయినాడు అని కొందరు అంటున్నారు. అందుకే త్వరగా పోయాడు అని కొందరు అంటున్నారు. కొందరు పోతాడు, మనకే ఉంది, మనం పోలేదు కదా, మనం చాలా కాలం ఉంటాంలే, ఎందుకడు మనిషి నాకు దీర్ఘాయుష, భగవంతుడు నాకు దీర్ఘాయుష ఇచ్చాడని చెప్పాడు జ్యోతిష్కుడు. ఏమని 120 ఏళ్ళు బతుకుతానని ఇలా అనుకుంటున్నారు గురువు గారు. అయితే ఇది అంతా ఏమిటని ఆలోచిస్తే అలా వస్తూ ఉంటే నాకు ఈ పాట వినపడింది. పోతున్నవాడెవడు తిరిగిరాడు, ఉన్నవాడు నిజం తెలుసుకోడు. అంటే మానవులు ధర్మరాజుని యక్షుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఏమంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి ఈ ప్రపంచంలో అంటాడు. అప్పుడు ధర్మరాజు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే ప్రతి ఒక్కరు కూడా చనిపోతున్న వాళ్ళని చూసి తాను మాత్రం చావరు అనుకుంటాడు. మానవుల యొక్క అజ్ఞానం ఏమిటంటే ఈ శరీరం ఎప్పటికైనా నశించిపోయేది అని ఆ జ్ఞానం లేకుండా మనం కూడా తర్వాత పోవాల్సిన వాళ్ళ వెనక ముందు కూడా ఒకరు పోతూ ఉంటారు. కొందరు ముందు కొందరు వెనక, అంతేగాని ఆగేది ఏముంది? ఆగదు, కాలం ఆగదు, ఈ జీవన యాత్ర ఆగదు. కాలం తరపంతా చేసిపోతూ ఉంటుంది. సమయం చాలా విలువైనది. ఓ సోదర, ఓ సోదరి, బిడ్డలారా, సమయం చాలా విలువైంది. మంచి పని వెంటనే చెయ్యి. చెడు చేయాలన్నప్పుడు వద్దు, దాన్ని అప్పుడు వారగా పెట్టాయి. నీలో మంచి ఆలోచనలు వచ్చి మంచి పనులు చేస్తాము. మనం జీవించాలి, అందరూ జీవించాలి, మనలాగా అందరూ జీవించాలి. మనం ఎంత సంతోషంగా ఉన్నామో వాళ్ళు ఎంత సంతోషంగా ఉండాలి. నేను సంతోషపెట్టుకునే కన్నా ఇతరులను సంతోషపెట్టడమే నాయకుడు లక్షణం. నాయకుడు గాంధీ మహాత్ముడు ఏమంటాడంటే తాను ఎంత బాధపడినా తన భరతమాత బిడ్డలు అందరూ దాస్య విముక్తి కావాలి, బానిస సంఖ్యలు తెంచుకోవాలి, ఇలా ఆలోచించాలి. కనుక నాయకుడు అని ఎలా అంటాడు? ముందు తన ముందుండి అందరిని నడిపిస్తూ తాను కష్టాలు ఎదుర్కొన్నాక తాను దాటితే ఇతరుల దగ్గరికి పోరించడానికి చూస్తాడు. కనుక నాయకుడు అనేవాడు ఇలా ఉండాలి. వివేకానంద స్వామి అంటాడు, సమయాన్ని వృధా చేయొద్దండి, ఆలోచనలు పాడు చేసుకోవద్దండి. పనికిరాని విషయాల గురించి ఆలోచించి మీ బుర్రను ఎందుకు పనికిరాని స్థితి తీసుకెళ్ళండి. మీరందరూ దైవాంశంభూతులు, ఆత్మస్వరూపులు, సింహాలు లాంటి వాళ్ళు.
మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీ చేతనైతే మంచి పనులు ఏవైనా చేయగలుగుతారు. మంచి చేసిన వాళ్ళంతా అలా అనుకున్న వారే చేయగలిగారు. కనుక నేను అది చేయలేను, ఇది చేయలేను అనుకునే కొద్దీ ఏం చేయలేకుండా పోతుంది శరీరం. ఎందుకంటే ఈ మనసు చాలా శక్తివంతమైంది. ఈ మనసు అనేది ఒక భయంకరమైన శక్తివంతం కలిగిన భూతం లాంటిది. కనుక ఆ భూతం ఏం తెలియదు దానికి, దాని పని చేసుకుపోతూనే ఉంటుంది. మనం చెప్తే తప్పితే మనం ఏం చెప్తాము? అంతర్గత సంభాషణ. బుద్ధి ఈ పని చేయొద్దు అన్నప్పుడు మాని, అహం ఈ పని చేయమన్నప్పుడు మాని. బుద్ధి చెప్పినప్పుడు చెయ్యి, అహం చెప్పినప్పుడు మాని. ఈ రెండే తేడా కనుక్కో. ఇక్కడ పాపం ఏ పాపపుణ్యం ఎరిగిన వాళ్ళు ఎవరు అంటే ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు. వాటికి పాపం తెలియదు, పుణ్యం తెలియదు. ఏ విషయం తెలియదు లోపల వేయాలి, ఏ విషయం బయటకు తీసుకెళ్ళిపోవాలని తెలియదు వాటికి. అది ఎవరి ఆధీనంలో ఉంటుంది? మనస్సు అనేటువంటి ఒక భయంకర భూతం ఆధీనంలోనే ఉంటాయి పాపం. మనసు ఈ జ్ఞానేంద్రియాల పనేమి విషయ సేకరణ మనసుకు అందించడం. మనసు ఏం చేయాలి? బుద్ధిని అనుసరించి పోవాలి. బుద్ధి కర్మానుసారం అన్నప్పుడు అహం మాట ఏంటుంది, బుద్ధి కూడా ఏం చేయలేము. భగవంతుడు నమ్ముకుంటే ఇవన్నీ అర్థమవుతుంది. కనుక ఎప్పుడైతే మనం మంచి చేయాలనుకున్నామో వెంటనే చేయండి. చెడు పని చేయాలనుకున్నప్పుడు ఆలోచించి కొంతకాలం నెట్టండి, దాన్ని వెనక్కి నెట్టండి, పోస్ట్పోన్ చేయండి. అప్పుడు ఆ పని చేయవచ్చుందా చేయకూడదు అర్థమవుతుంది. భగవంతుడు తెలియజేస్తాడు. సర్వం మనకిచ్చే జ్ఞానం అంతా భగవంతుడి నుంచే వస్తుంది. దైవమే మనలో జ్ఞానం ప్రవేశపెడుతుంది. దైవాన్ని కొనవద్దు, దైవాన్ని నమ్మకూడదు. మీకు సరైన జీవనం ఇస్తాడు, సరైన జీవితాన్ని ఇస్తాడు, వృధా స్థితికి తీసుకెళ్తాడు. మనిషిని నమ్మితే ఏమీ లేదు. మనిషిని నమ్మితే ఏమి రాదురా, మట్టిని నమ్మితే తిండి దొరుకురా. మనిషిని నమ్మితే ఏమి రాదురా, మట్టిని నమ్మితే తిండి దొరుకురా. కష్టపడి జీవించు, తెలివితో బతుకుతూ తెలివితో వర్ధిల్లు, జ్ఞానాన్ని ముందు తీసుకో. జ్ఞానమే నీకు మంచి మార్గం అవుతుంది తెలుసుకో. కనుక మనుషులు నమ్ముకున్నామంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళైతే ఏదో మనకు మంచి చెప్తారు, చెడు వాళ్ళు మనం చెడిపోయే మార్గమే చూపిస్తారు. అటువంటి వాళ్ళకి బానిసలు కాకూడదు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.